అక్కడ ఉన్నదా అరే అప్పుడు ఆ రాజు వెనక తన సూర్య మహారాజు ఆ ఇంటికి వచ్చే వరకల్లా తొట్టెలు అన బిడ్డ ఓ అంటే వరుదంటే బిడ్డ ముఖం చూసిండు కాదు నామగా అవలాల బిడ్డ ముఖం చూసిండు ఓ బిడ్డ మా ఆత్మరాని ఈ ఆలంగవ్వకు దూరం అయినవా బిడ్డ అయ్యకు దూరం అయినవా బిడ్డ నీకెన్నడు పోదు గాల బిడ్డు నీకెన్నడు తెల్లారాలే అరే ఆనాడు నా భార్యలు అన్నారు నాదా వాళ్ళు మనకు జలసూతకాలు వాసినట్టే ఇవాళ చెట్టు కాటు పెట్టినాడు వాళ్ళని మనం పోద్దామండి వాళ్ళు రావద్దన్నారు కానీ ఇవాళ ఈ బిడ్డను వెనకన మొగోళ్ళ చేతుల పిల్లల బతకరు ఆడోళ్ళ చేతులు అర్థం ఆగదు ఈ బిడ్డను తీసుకొని పోతా నా భార్యల బతిలాడి నా భార్యల గదవలు పట్టుకొని ఈ బిడ్డను చదువుకుంటే రేపటికల్లా పేరు కత్తది కీర్తి కత్తది అని అప్పుడు చిన్నబాబు ధన సూర్యరాజు బిడ్డను అడ్డబాబు కట్టుకుంటే ఆ బిడ్డ పాల కొరకు పాతలాడుతుంది ఓ బిడ్డ నీకెన్నడు తెల్లారలే ఓ బిడ్డ ఆనాడు బిడ్డనెత్తుకొని చిన్నబాబు ధన సూర్య మహారాజు అయ్యో నా బిడ్డ దగల్ల బిడ్డ నా బిడ్డ అయ్యో నా బిడ్డ దగల్ల బిడ్డ నా బిడ్డ బిడ్డనన్న ఎత్తుకున్నాడే అమరారా ఎన్నడు పొద్దుకు నీకెన్నడు వెళ్ళాలనే బిడ్డు అయ్యా శ్రీరామ రామ చిన్ని కృష్ణయ్య రామ రామ శ్రీరామ రామ చిన్ని కృష్ణయ్య రామ రామయ్య ఇవిడిచ్చిన ఇల్లు చింత చెట్టాయే అమరారా ఇవిడిచ్చిన ఇల్లు చింత చెట్టాయే ధన సూర్య మాడాలి రాంగ రాంగ భ్రమణాల దేడికి వచ్చారా ఇంటి ముందు నిలబడ్డాడు అయినా బామ ఇంద్రావతి చంద్రవతి నల్లి చరణి ఒకసారి బయటికి రాండి అమ్మా అయ్యో అక్క మన మొగడు వచ్చినట్టున్నాడే అటు పోతాడు ఇటు అత్తర గుస గుస పెడతాడు అటు పోతాడు గుస గుస పెడతాడు అత్తర గుస గుస పెడతాడు నాతోనే అందమైన నువ్వు గుడ్లు పెట్టావా నేను పిల్ల చేసిండు నువ్వు అందమైన అనుకుంటా వస్తాను కోడి నా బాధనే గుడ్డు పెట్టా అయ్యో నీ పెద్దగా వచ్చినాను ఎప్పుడన్నా గువ్వా అన్నాడా గవ్వా అన్నాడా గువ్వా అంటే గవ్వా అన్నాడా నువ్వు ముసలాని ఆయన నటు నువ్వుతో ముసలాయన ఏనే కాదానే ఏమైంది కదా నలురా కేరళ భద్రాద్రి దిక్కుడు ఎట్లన్నారా ఓరి గంగరాజు నా దిక్కు వైరాదిరా ఓరి గంగరాజు నా దిక్కు వైరాదిరా ఓరి గంగరాజు నా దిక్కు మగియా ఓరి గంగరాజు నా వల్ల గలవాదారా ఓరి గంగరాజు నా వల్ల గలవాదారా ఓరి గంగరాజు బంగారు తలబంటిరా ఓరి గంగరాజు బంగారు తలబంటిరా ఓరి గంగరాజు బండ వీర విల్లేదిరా ఓరి గంగరాజు బంగారు తలపేదిరా ఓరి గంగరాజు బంగారు తలపేదిరా ఓరి గంగరాజు ఇల్లంటిరా ఓరి గంగరాజు ఈ పైన గోడంటిరా ఓరి గంగరాజు ఈ పైన గోడంటిరా ఓరి గంగరాజు
రాని ఎత్తి బాణం వచ్చినాను దొంగ 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 ఎనకలం తినవయ్యా పోరగాళ్ళు బయటేసుకొని అంటే ఎవరు పొలం ఎత్తుకొచ్చినావయ్యా వాళ్ళు అయ్యేసి నన్ను ఎత్తుకపోడా అంతే ముండా బదలకు బదలు నేను ఆమె అనుకో నేను ఎత్తుకపోను నీ తాడు చెప్ప నీ తలబండి వాళ్ళగా ఎవరు పొలం ఎత్తుకొచ్చినా నాకు పిల్లలు అవుతున్నాయి ఎందుకు ఎవరి సంఖ్య వాపినవయ్యా ఎవరి పిల్లో కాదమ్మా ఆనాడు ఎంత నేను అన్న అమరసింహ మహారాజు నా వదిలి అమరవతి దేవి వాళ్ళ బిడ్డ నా బిడ్డ ఆత్మరాణి అబ్బాబా ఈ బిడ్డ పుట్టినంగా ఆనాడు మీరు పోలేదా బామా మీరు పోతే ఆనాడు మా వదిన మిమ్మల్ని రాని మాటలు లేదా అయ్యో నాన్న ఇక్కడ రాక్షసి అయినాడు నా వదిన మింగినాట అవో తొట్టెలో నా బిడ్డ ఎడతాడు నేను బిడ్డ నల్ల తీసుకొచ్చి నాన్న బిడ్డ అయినా ఓ బామా కన్నా బిడ్డ వాళ్ళు దాదుకుందామా కన్నా బిడ్డ వాళ్ళు దాదుకుందామా అయ్యో బామలారా రేపటి కల్లా అన్న బిడ్డ కన్న బిడ్డ మనం చదువుకుంటే అయ్యయ్యా లేకున్నా అయ్యా లేకున్నా చిన్న బాబు కాదండి చిన్నమ్మ కాదు రన్న పేరు ఉంటది కాదే బాబా అయ్యా కన్నా భ్రమల కంటే ఓ బాబా చదువుకున్న భ్రమలు అన్న పెద్ద అన్న ఎలా అన్న బిడ్డ చదువుకున్నవే బాబు మరే గానాడు వదిన కొట్టిందంటే పంచాయతీ చేపించినవా 10 మంది పిలిపించినవా మరి ఎట్ట కొట్టింది నా పిల్లలు ఎట్ట కొట్టిందని మరి అప్పుడు అనపోతుంది ఇప్పుడు బిడ్డను ఎత్తుకొని వచ్చినావు మరి చల్ల పట్టదా చల్ల పట్టదా ఓ 10,000 పెట్టి పండుగ చూపేద్దా 10,000 పెట్టి పంచాయతీ చూపేద్దా డిపాజిట్ పెట్టిద్దా ఈ నల్ల మొక్క పొడికి ఇప్పుడు వచ్చి బిడ్డను చేద్దాము అంటాడు మంచిగా అడిగా సాధారణ ఎందుకే గీతకొచ్చేస్తాను ఎందుకే లంజలాలా లంజలా చేసి నేను చెప్పురావా చదవచ్చునా చదువుకోన్నా మరి ఆనాడు అనపోతి ఆ లంచ కొడతాంటే అనపోతి ఎందుకు కొడతానవే వాళ్ళు బిడ్డ లేకున్నా నువ్వే బిడ్డమని అని వచ్చినావు అని ఎందుకు కొడతాను అనపోతి అప్పుడు మరి ఇప్పుడు మాగంటుంది ఈ ఊరోళ్ళు తక్కువలేనా ఓ తక్కువలేనా మన సహా అంటే మందికి ఏతువైతుంది సంసారం అంటే ఎందుకు కొడతారా కుక్కరి కుక్కలమైన నువ్వు మనిషి కుక్కరి అదే దీనికి పొట్టిలని చెప్పినా అమ్ముడా ఏదో వాళ్ళ అప్పుడు కోపం మీద అన్నది అన్న ఉన్నదా వచ్చింది గొస కొట్టేసి వచ్చింది ముండ ఆమె చెప్పురా పాపం ఏదో కోపం మీద అన్నది అన్నమైతే భూమి మీద బతికలేదు కదా ఏదో ఇప్పుడు అక్క బిడ్డ అయితేంది మన బిడ్డ అయితేంది రేపు మనకైతే పొరగాలే లేరా తప్పని బిడ్డ రాజనం అనుకో రేపటికల్లా మనం చచ్చిపోతే ఈ బిడ్డ బిడ్డ ఎడుతుంది అప్పుడు కొట్టినప్పుడు మరి అయ్యో మన గర్భాన కొడుకు లెక్క ఉన్నా బిడ్డ లేకున్నా అక్క బిడ్డ అని మన కన్న బిడ్డ లెక్క దాదుకున్నా అని మనం మేను తెలియక పేనంతో ఉన్న బిడ్డను మనకు ఎందుకంటే మన కన్నులో పెంచడంలో అవుతున్నాం పిల్లల గురించి మనకి ఎరక తెలుసో తెలియక ఎత్తుకుంటే పొల్లు ఏడిచినందుకు వచ్చి అనరాని మాటలు అన్నది దెబ్బలు కొట్టింది సరే దాన్ని తెలుసో తెలియక అన్నది దెబ్బలు అడ్డదానికి ఉంటది మాట అన్నది ఇప్పుడు శాతం శాతం అంటుంది సత్తావు కదా ఇగో నువ్వు సత్తావు కదా నువ్వు భర్త ఒకటైలే పాంపాగైంది తోక సుట్టమైంది నువ్వు భర్త ఒకటైలు మేము వేరేమైన అక్క మన ఇంట్లో ఉండేది ఎందుకే కొడుకు పట్టుకొని ఇలా ఉండే మొగడు నువ్వు ఒకటైలే మేము మీరు పోతారు మేము పోతాం
మా దగ్గర మాకు దొరకడా మన్ను వస్తాడా అంటే అయ్యో మీరు ఉండరా ఎందుకుంటే మా చెమ్మకోవాలంటే ఆలాచ కొడుకు ఇలాచ కూడా ఉండు ఇచ్చితో ఎత్తుకొని బాగా గుర్తానేందే ఆ రోజు అనపోతుగా ఆ లంచ కొడుకు మొక్కం లేదా ఈ లంచకు మొక్కం లేదా ఆ లంచ కొడుకు 10 మంది పిలిపించినా నా పిల్లలు ఎందుకు వచ్చారు లంచ కొడుక ఎందుకు వచ్చిన అడిగే మొక్కం లేదా లేదా చెప్పరా మీకు సాల్మూ లేదా మీకు సాల్వే సందులో పడ్డరా ఒక్కరైనా తప్పుడు చేస్తే ఆ లంచ పాడు మొక్కం మీద వచ్చింది గింత బాబా గింత కాదే అయితే ఓ చల్లగా వలుకుతాను సాని అదేందుకు మాట అంటే అనిపిస్తే అక్కడతో నేను వస్తానని ఆ పూరం తీసి వాళ్ళ చేతిలో పెట్టి నా చాలా పూరి నాకేందామా మీరు లేకపోతే మీకంటే బతుకు ఎందుకు బతకాలి అయ్యో ఓ నెరులే తెచ్చుతా ఊరి మీద అందరు పనులు కూర్చోలేవు నా కూడా ఇది అన్నాడు ఆయన కూర్చోండి తనుకున్నాక గుర్తుకున్నాక అంతే కానీ ఇప్పుడు పెద్దవాళ్ళు బాగా చెప్తారు ఒక మాట చెప్తున్నది ఇక లొడవ ఎర్రకుర్రి మంచికి మనం లంగలం కాకుండా బతకాలి ఇవాళ ఇంటి ముందర రాజుగుండెలు ఊలిపోతేరా అగో ఇప్పటికప్పటికల్లను బామా ఏ మనిషికైనా ఊకున్నలో ఊసిరే సార్లు అన్నరం అయ్యో నవ్వలేని బిడ్డ మీద పన్నాగన్నంత మనకేమడ్డదే ఓ బామా ఈ బిడ్డ చదువుకుందామే ఈ బిడ్డ కొరకు బామా మీ గదువు పట్టుకుంటా కాదంటే బామా మీ కాళ్ళు మొక్కుదనే బామలా బామగాడి మిల్ల బామగా మీ కదమ పట్టుకుంటా నాన్న బిడ్డన కన్న బిడ్డన చదువుకుంటే బాబా మీ కాళ్ళు మొక్కుతానే అమ్మా అయ్య నమ్మలచ్చిన కానీ వాళ్ళ అమ్మ తోడు పెట్టిన అన్నదమ్మలుంటే నా చెల్లె బిడ్డ నా అక్క బిడ్డను వాళ్ళని కది బిడ్డ తీసుకుపోయి సాదుకుంటారా కొత్తేడు పాప తేడుపా లోకానికి మనం కంటైనట్టు చదువుకుని వాడని ఉండాలి మనం పొందాలి
ఇప్పుడు మంది కళ్ళలో మనం పడద్దు చేయలు తీసి అన్ని తినే పెట్టాలి ఏంది భర్త వచ్చి మన కాలు మోగితే ఊళ్ళో ఉన్న మంది ఏమనుకుంటారే భవన చేత ఆడోళ్ళు కాలు మోగిస్తాడు వాళ్ళు వేసుండే లంచాలు ఇంత కొంచెం లంచాలు అంటారు అనరా ఆయన వచ్చి మన కాలే నాకలు కొన్నాయా మన కాలే నాకలు కొన్నాయా మా కాలేమైనా దూపలు కొన్నాయా మా కాలకేమైనా పోషం పట్టిందా మా కాలకేమైనా కుట్ట ఎవరు పడతా మా కాళ్ళకి మా కాలేందు మొక్కుతానవయ్యా ఇగో ఒక్కవేళ బిడ్డను చాదాలనుకుంటే ఇగో నీకు పెళ్ళాలు కావాలన్నా బిడ్డ కావాలన్నా ఒక్కవేళ పెళ్ళాలు కావాలన్నా నీకు అనిపిస్తే పోరి తీసుకుపోయి అడవిలో తీసుకుపోయి చెట్టుకన్నా గుట్టకన్నా ఉరి పెట్టి ఈ పోరి పానం తీసి ఎందుకు వచ్చినావు అనుకో నేను పువ్వుల్లో పెట్టి సాదుకుంటావు ఒక్కవేళ నాకు పెళ్ళాలు ఎందుకు బిడ్డే కావాలని నీకు అనిపిస్తే ఇప్పుడు మనకెందుకే బిడ్డలు పట్టుకొని బిడ్డతో సంసారం చేసుకోవాలి వేసుకోవాలని రోడ్ ఎక్కి మనకు పోసుకోవాలి ఇప్పుడు ఇంట్లో వెళ్ళి పెట్టుకుంటే మంచి రోజులు ఉంటది రోడ్ వెళ్ళి పెట్టుకుంటే చెడ్డ రోజులు ఉంటది అంతే నీకు పిల్లలు కావాలా బిడ్డ కావాలా ఆలోచన సరే ఒక్క మాట ఏమన్నారు నీకు భార్యలు కావాలంటున్నావు బిడ్డ పానంది ఒకవేళ నాకు భార్య అవసరం బిడ్డే కావాలంటే మాత్రం బిడ్డను ఎత్తుకొని ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిపో అప్పుడు తన సూర్య మహారాజు అనుకున్నాడు బామా నా అన్న బిడ్డ అయితే నాకు కన్న బిడ్డ కదా రేపటికల్లా నాకు కట్టం వచ్చి నాడు అయ్యో నా చిన్న బాబు నన్ను చదువుకున్నాడని నేను మంచంలో పడ్డాను నా బిడ్డకి నన్ను మంచిళ్ళు పోయేదా బామా నాకు భార్యలతో అవసరం లేదు నాకు రాజ్యం వద్దు నాకు దేశం వద్దు ఈ బిడ్డను ఎత్తుకొని పోతా ఎక్కడికల్లా పోతా ఎక్కడేమి దొరకన్నాడు మాధులో మంచాలేసి డక్కలోల్లా గాడులు కాసి నేను బిడ్డనన్నా సాదుకుంటానే బిడ్డనన్నా సాదుకుంటానే అయ్యా అడవిల్లాలంటే అమ్మా అమ్మాలో అర్లకల్లా బాబురమ్మా ఓ బాబా అయ్యో బిడ్డ అడవిలో బరాలవే బిడ్డు నా ఒళ్ళే అనుకున్నదాట ఓ నలుగురు కొడుకుల కన్న తల్లి అనుకున్నదాట నేను కొడుకుల కన్నదాన్ని కొట్ట సిరివంతురాలు అయితే మురిసిపోయిందాట కొడుకుల కన్న తల్లి కోట్ల సిరివంతురాలంటే రేపటికల్లా ఓ మరి నా నలుగురు కొడుకులు నలుగురు కోడల్లో తీసుకొస్తే ఓ ఇల్లు వస్తుంది నా ఇల్లు మీద పడితే నాకేం రంది నాకేం రొబసు అనుకున్నదాట నలుగురు కొడుకుల పెళ్లిళ్ళు చేసినాక నలుగురు కోడళ్ళు వచ్చినాక కన్న తల్లి భూమిని నూకలు భాగ్యవాసి అవ్వ పానం పోతే అవ్వ తీసుకొచ్చి పందిట్లేసుకొని కొడుకులు కోసాకి ఇట్లా ఊసుడి కుమిలి కుమిలి ఏడుతున్నాడ కోడలు దానికి ఏమక్కరా నా అవ్వ నా అనుకుంటా ఇంట్లో బయట తిరుక్కుంటా ఉన్నదాటనే అవ్వ అదేవో నలుగురు బిడ్డల కళ్ళ తల్లి అనుకున్నదాట అవ్వ నేను ఆడపిల్లల కన్నదాన్ని నేను అనుభవం చేసేదాన్ని రేపటికల్లా నా బిడ్డల కొట్టేటోడే దొరుకునో తిట్టటోడే దొరుకునో తాగు పోతే దొరుకునో తిరుగు పోతే దొరుకునో అని నలుగురు బిడ్డలు 4 ఊళ్ళకి ఇచ్చిన్నాడు వయ్య మంచంలో పట్టబోతున్నా మా బిడ్డలకి ఏర్పడితే నా పదంతా కనిపిద్దడా నా అయ్యదంతా కనిపిద్దడని ఆ బిడ్డల చేతుల రూపాయి లేకున్నా ఇంటి పక్క పొట్టోళ్ళు ఇంటి పోయి అవ్వ నేను కూలి కచ్చి తెరుపుకుంటేనే అవ్వ నేను కైకిలు కచ్చి తెరుపుకుంటానని ఆ బిడ్డలు 5 10 పడుకొని అవ్వగారి ఇంటికి వచ్చే వరకల్లా మంచంలో పడ్డ అవ్వయ్య చూసి బాబు నేనెంత మాసిందే అవ్వ నీ తలెంత మాసిందని ఆ బిడ్డల పట్టుగా నీళ్లు కాగబెట్టి 4 రోజుల పాటు బట్టిడిసి బట్ట కట్టి ఆడి పిల్లలు అవ్వయ్య నరుచుకున్నారట
అందుకే అన్నారు కలాలా కొడుకుల గన్నోళ్ళ బాధ బిడ్డల గన్నోళ్ళకి ఏమెరక బిడ్డల గన్నోళ్ళ బాధ కొడుకుల గన్నోళ్ళకి ఏమెరక కనిపెంచడంలో పిల్లగాళ్ళకుంటూ ఏమెరకనన్నారమ్మా రేపటికల్లా రాజ్యం లేకున్నా పర్వాలే దేశం లేకున్నా పర్వాలే ఇలా అన్న బిడ్డైనా కన్న బిడ్డ వాళ్ళ బామ్మ ఏమో లేకపోతే మంది కాళ్ళు మొక్కి అడకచ్చన్న బిడ్డను దాదుకోని పేరుకు తెస్తా నేను అవ్వ బిడ్డనన్నా వెతుకున్నాడే ఓ దేవుడా కట్టుబద్దాదుడి కట్టుబట్టదు పడి తన సూర్యమానాను ఇంతకెళ్ళి బయటికి వెళ్ళదాడు ఏ మనిషికైనా సంసారం శాశ్వతం కాదు ఉన్నన్ని రోజులే గీళ్ళు కట్టాలి గీ పూలు ఉనాలి గీ దారు ఉనాలి వాడిని కొట్టాలి వీళ్ళతో ఎంతో ప్రాధాన్యపడతాం రేపటికల్లా మన బాణమే ఇన్నాడు భూములు మనబడతాయి ఆ సాగలు మనబడతాయి ఎక్కడ ఉన్నదో ఊరు బయట 3 ముళ్ళ సాగా ఏ మనిషే కానీ ఒంట బలం నన్ను మురిసేది కాదు ఇంత రూపాయలు నన్ను మురిసేది కాదు అవ్వలాల మనం మంచంలో పడ్డాడు ఒంట్ల బలం ఎక్కరాదు ఇంత రూపాయలు ఎక్కరావు మన మాట మంచి ఉంటాయి అయ్యో పాపం కాపాలని పెద్ద మనిషి మంచంలో పడ్డాడు పోయి చూద్దామని 10 మంది పోతారు మన మాట మంచి లేకపోతే రత్తరాని తెల్లారు లేదే మొక్కుదరాట అయ్యా బిడ్డనన్నా వెతుకున్నాడే ఓ దేవుడా రాజు ధన సూర్యరాజు అగు ఆ రాజు బిడ్డను ఎత్తుకొని ఓ ఓ ఓ అని ఉర్రుకుంటా ఉరికత్తా అంటే అగు అప్పుడు ఆ బిడ్డ ఏడ్చి 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 ఆ బిడ్డ వెనక చూడు మరి సలిదవుడలు పడి ఆ బిడ్డ మాట ఆగిందేనవ్వా అరే బిడ్డ కాలేకలు ఆడిత్తలేదు ఆ బిడ్డ తెలగుడ్లు పడ్డాయి ఎండ బాధ గీయలేకప్పుడు ఆ రాదనుకున్నాడే బిడ్డ ఆత్మరాని నువ్వు అయితవనుకున్నానే నువ్వు అక్కిరకత్తావు అనుకున్నానే నా భార్యలు వదిలిపెట్టి వచ్చిన నా భార్యల మీద మన చంపుకొని వచ్చిన అవ్వా నాకు రాజ్యం వద్ద అనుకున్నా నాకు దేశం వద్ద అనుకున్నా కానీ బిడ్డగా నువ్వు చచ్చిపోయినా కానీ ఏ ముఖం పెట్టుకొని పోతా అందుకే అంటారు మగ్గలాడోళ్ళ సీదలకు అర్థం ఆగదు మొగళ్ళ సీదల పిల్లలు బతకరాట అగు అవ్వలాల ఈ బిడ్డ పానం వేయింది అనుకున్నాడు వచ్చేతో వల్లగవ్వా అది తుసిన వృక్షం పెద్దగా అందమా అందల్ల కాంచల్ల మర్రి ఓ బిడ్డ ఆత్మరాని ఇక నీ పానం పోయినాక నిన్నెందుకు తీసుకపోతేనే బిడ్డ అయ్య మర్రి కిందవ్వా బిడానే చూసుకోరా మర్రి కిందవ్వా బిడానే చూసుకోరా అయ్య బిడ్డ రావే బిడ్డో బిడ్డ ఆత్మారాని అయితవా అనుకున్నా అక్కడ కద్దావాను ఓ బిడ్డ ఆత్మరాని నీ పానం పోయిందని బిడ్డ పొడుగు పొందది తిండేగవ్వా బిడ్డను పొందలు పెడదామంటే కానాడు ధైర్యం వద్దలేదేగవ్వా బిడ్డగా అయితవా అనుకున్నా అక్కడ కద్దావాను అక్కడ కద్దామని అనుకున్నా బిడ్డరా నువ్వు చచ్చినాక ఎవరి కొరకు బిడ్డ ఎవరి కొరకు బిడ్డ నేను బతకావాలి ఓ బిడ్డ ఆత్మరాని ఇక నీ పానమేనాక నేను బతకని బిడ్డ నన్ను బాబని పిలుతావు అనుకున్న మా బ్రహ్మ తీరలేదు నువ్వు అవ్వని పిలవలేదు మీ అవ్వ ఆత్మ తీరపాయనే అవ్వా అయ్య బిడ్డ పొడుగు బంద కూడా తీసినాడా బిడ్డ పొడుగు బంద కూడా తీసినాడా ఆ బిడ్డ పొడుగు బొంద తీసిండు బిడ్డను బొందలు పెడదామంటే ధైర్యం వస్తలేదు అరే బిడ్డ చూస్తే ఆ బిడ్డను చూస్తే ఎంత చక్కదనం ఉన్నదే ఎర్ర గొర్రె వాళ్ళు ఉన్నది బిడ్డ అయ్యో బిడ్డ నీ ఎట్లా బొంద పెట్టాలని రాదు అంట వర్రదాండు
రాదు ఓ అని ఒర్రుదంటే ఏడ్చిన కన్నీరు భగవంతుని పండుకున్న కాడ పర్వతమ్మ పరడ కొంగు నానింది. నాదా ఇవాళ మనసుల కట్టం వచ్చినప్పుడు ఆదుకోని భగవంతుడు ఉండేందుకు లేకేందుకు పాపం అవ్వ దూరమైన అయ్య దూరమైన ఆ బిడ్డను మాత్రం ఆగం చేస్తావా? వాళ్ళ చిన్న బాబు తన సూర్యుల భార్యలు దూరం చేసుకొని బిడ్డను దాదుకుందని వచ్చిండు. అయ్యా ఆ బిడ్డను ఆగం చేయొద్దు అయ్యా, అయ్యా ఆ బిడ్డను ఆగం చేయొద్దని ఆ భార్య పార్వతమ్మ భర్తతో అని చెప్పినప్పుడు ఆనాడు సంగదయ్యా అయ్యో బిడ్డ ఇయ్యాల ఆ బిడ్డ కొరకు నీ పానం పోతున్నారు కొడక తన సూర్య మహారాజా ఇవాళ ఒక్కలు ఏవటి తెరపానం ఎందుకు పోవాలి అని ఆనాడు భగవంతుడు వెనుక పార్వతమ్మ మరి నెత్తిలోన ఉన్న పక్క రింగు తీసెళ్ళి మర్రి చెట్టుకు బంగారు తేనె తిట్ట పుట్టుమన్నది. ఆ పార్వతమ్మ పక్క రింగు వదిలిపెట్టే వరకల్లా గిర్ర గిర్ర తిరుక్కుంటూ వచ్చి మర్రి చెట్టుకు వెనుక బంగారు తేనె తిట్ట అయి పుట్టింది. మరి ఆ తేనె సుక్క బిడ్డ అంగిళ్ళలో ఎట్లా పడాలి అని అప్పుడు భగవంతుడు పుట్టుమని వెనక తన మీద ఉన్న తన వీర మైసమ్మను గంటరామయ్యలకు అవతారం ఎత్తిచ్చినాడు. నేను ఆ చెట్టు మీద ఆలి ఆ చెట్టును ఒక పోటు కొడితే ఆ తేనె సుక్క వచ్చి ఆ బిడ్డ అంగిళ్ళలో పడాలి. అగు ఆ బిడ్డ అంగిళ్ళలో పడితే ఆనాడు ఆ బిడ్డ క్యావంటే క్యారుతో పెడితే చిన్న బాబు బతుకుతా లేకపోతే మాత్రం ఇద్దరి పానం పోతున్న వరకల్లా పుట్టు అని అగో గంటరామయ్యలుగా రేప 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 రేపలు పట్టుకుంటా వస్తాదేమో తేనె తెట్టి మీద ఆలి ఒక్క పోటు పొడిసే వరకల్లా తేనె సుగ్గ వచ్చిన బిడ్డ అంగిళ్ళు అల్లవడంగానే ఆడవిల్లకి ఆ వంటకి ఆరోత పెడతాడు. చిన్నబాబు గుర్రం ఎక్కినంత సంబరపడ్డడే నీ పానం వేయిందనుకున్ననే అని ఆ బిడ్డ శాతి కద్దుకున్నాడు. గాని ఇప్పుడు నేను ఏం చేయాలి పోతా ఏం చేయాలి పోతే బిడ్డ కొరకు తవ్విన బొందా ఎన్నడున్నా నా బిడ్డ సాగునే కోరుతుంది. నా బిడ్డ సాగు కోరకుండా ఉండాలని చిన్నబాబు ధనసూర్య ఆ బిడ్డ కొరకు వెనక ముందు ఆలోచించి బిడ్డ ఈ బొంద ఎన్నడున్నా నీ సాగు కోరకుండా ఉండాలి అనుకోని చిన్నబాబు ధనసూర్య మహారాజు ఈ ఎడమ చెయ్యి సిటిక నేలు బొందంగా అంచు మీద పెట్టిండే. ఈ ఎడమ చెయ్యి సిటిక నేలు బొందంగా అంచు మీద పెట్టి ఆ బిడ్డ కొరకు బిడ్డ ఆత్మరాని నీ కొరకు అవ్వా నా ఎడమ చెయ్యి సిటిక నేలు నరుగుతానని ఆనాడు చేతుల కడిగం చేదబట్టి అవ్వ ఎడమ చెయ్యి సిటిక నేలు నాడా ఎడమ చెయ్యి సిటిక నేలు నాడా బిడ్డ కొరకు బొంద మీద పెట్టి సిటిక నేలు నరికిండే. అరే సిల్ల సిల్ల మళ్ళా రక్తమైన సిల్ల 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 రక్తం పోతుంటే సిటిక నేలు పొందలేదు ఆ బొంద ఊడిపినాడా. అయ్యో అయ్యయ్యో నా బిడ్డ తెగల్లా నా బిడ్డ అయ్యయ్యో నా బిడ్డ తెగల్లా నా బిడ్డ బిడ్డ నవే నా ఆత్మరాణి బిడ్డ నవే నా ఆత్మరాణి అయ్యో బిడ్డ నీ పానం పోతే అవ్వా నిన్ను నేను దాదుకున్న పాపను కావాలని ఆనాడు చిన్న బాబు తన సూర్య మహారాజురగా ఆనాడు అఘోరమైన అడవిలా మరి మనిషికేమో ఇల్లు కావాలి, గొడ్డుకేమో దొడ్డి కావాలి, పాముకేమో పుట్ట కావాలి. అరే నేను ఎక్కడికి పోవాలి, నేను ఎక్కడ బతకాలి? అయ్యయ్య నా భార్యలు కాదని వచ్చిన అబ్బాబా ఈ ముఖం పెట్టుకొని ఊళ్ళో పోను అని అఘోరమైన అడవిల చేతిలో ఉన్న కడగం చేత పట్టి అఘోరమైన అడవిల లక్క కోరలు కొడతా ఉన్నడా. లక్క కోరలు కొడతా ఉన్నడా. అయ్యయ్యో లక్క కోడలు వడ్డీ అఘోరమైన
ఆనాడు లక్ష కొల్ల మాలు కట్టబట్టినా అయ్యా లక్క కొల్ల మాలు కట్టినాడా లక్క కొల్ల మాలు కట్టి ఒక్కొక్క మెట్టు కట్టినాడా ఏ జీవరాశి వచ్చిన ఆశపడకుండా ఉండాలి అని అడవిలో లక్క కోళ్ళ మాలు కట్టి మరి అడవిలో ఆయే ఎట్లా అని చిన్నగా కొద్దిది పల్లె కనిపిస్తాను ఆడి పోయి ఆ బిడ్డకు ఒంటి మీద నూలు వస్త్రం పట్టకత్తా అందుకే అన్నారు మొగ పురుగు జగ పురుగు అట్లా వేసిన బంగారు పురిగే అదే అడవిలోకి బట్ట లేకున్నా బాధే బొట్టు లేకున్నా బాధే అయ్యో అడవిలో ఆత్మరాన్ని ఎట్లా అని చిన్నది కొద్దిది పల్లె కనిపిస్తాను ఆ పల్లె పోయి తల్లి నల్ల బద్దులాడి ఇంత అంగిరాయికి పట్టకత్తా బిడ్డ ఒంటి మీద పెడతా అందుకే అన్నారు ఏ మనిషికైనా దొంగ పేరు తోడు లంగ పేరు నచ్చన్నారు వాడిక తింటే ఏవో మనం లేదన్నారు రాదు ఊళ్ళకు వచ్చిండే అవ్వలాలు నా ముఖం చూడకుండా నా బిడ్డ ఆత్మరాని ముఖం చూడవాలని ఆనాడు చిన్న బాబు ధన సూర్యరాజు రామ రామ రఘురామ దేవా రామ రామ చూడబోతే రాజాక రాజు ఎక్కువ బిడ్డ ఇవాళ నీ బిడ్డ కొరకు కొంగు బుద్ధ వాడుకుంటాను నా ఇంటి ముందరకు వచ్చినావు ఆయన పర్వాలేదు నానా నా చేతుల గల్లది ఓ 100 రూపాయలు నీకు దానం చేస్తానా ఈ 100 రూపాయలతోటి నీ బిడ్డకు పాలు కొనుక్కపోయి తాగిపించుకోవయ్యా